మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సురేష్ గారు, ఫార్మర్స్ అండ్ కమర్షియల్ ఫార్మర్స్కి స్మాల్ రిక్వెస్ట్, 2 ఎకరాల కంటే ఎక్కువ వేయకండి, చాలా లేబర్ ప్రాబ్లం ఉంది. టమోటా కాయలు పీకేదానికి దొరకడం లేదు. సేఫ్ గేమ్లోకి వెళ్ళండి, ఎక్కువ వేయకండి. అందరూ లాస్ అయిపోయారు. మళ్ళీ స్టార్ట్ చేసి 10, 20, 30, 40 ఏకర్స్ వేసి దుబ్బేసుకోండి రియల్ ఫార్మర్స్ని. గో టు 1-2 ఏకర్ ప్లీజ్ 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 ప్లీజ్. లేబర్స్ బాగా డబ్బులు చేసుకున్నారు. ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు బాగా వెనక వేసుకున్నారు. మండీ ఓనర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ డబ్బులు చేసుకున్నారు. ఫుల్ లాస్ అయ్యింది స్మాల్ ఫార్మర్స్ అండ్ కమర్షియల్ ఫార్మర్స్. మొత్తం మీద మితంగా నాటుకోండి. కూలీల సమస్య ఎక్కువగా ఉంది. మనం భారీగా నాటడం వల్ల కార్మికులు బాగా డబ్బులు చేసుకుంటున్నారు. మండీ ఓనర్లు, వ్యాపారస్తులు, ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు అందరూ కూడా సొమ్ములు వెనకేసుకుంటున్నారు. కానీ రైతు మాత్రం నష్టపోతున్నారు అని. గుర్రంకొండ ప్రైస్ గుర్రంకొండ ఇవాళ వీడియో చేయలేకపోయాను. పనిమితుడి వల్ల ఇవాళ సెల్ కూడా ప్రాబ్లం ఇచ్చింది, దానివల్ల వీడియో చేయలేదు. సారీ సోదర. రేపటి నుంచి ఖచ్చితంగా ధరలు అప్డేట్ చేస్తాను. ఆగస్టు లాస్ట్కి రేటు వస్తాయి అనుకుంటున్న విశ్వ గారు. రైతులకు సొమ్ములు కాలేదు, మరియు వ్యాపారస్తులకు సొమ్ములు కాలే అంటున్నారు. మండీ వాళ్లకు నీకు సొమ్ములు అవుతున్నాయి. సంతోషమా సోదర. బిల్లా నిల్లు 4483 గారు. ఉన్నమాట చెబితే మీకు వ్యాపార సొమ్ములు కాలేదంటే పాపం బాధగా ఉన్నట్టుంది. వాస్తవాలను నేను చెబుతున్నది. ఏంటన్నా ఎస్ఎల్వి లాస్ట్ 3 డేస్గా డౌన్, రిమైనింగ్ మండీలు 400 to 450 పోతే అట్లీస్ట్ ఒక లాట్ కూడా 340 వేయలేదు. అండ్ 1 or 2 లాట్స్ 300 రూపాయలు. భాస్కర్ గారు, లేదన్నా ఆరంభంలో కాస్త తడబడినా కూడా ఆ తర్వాత ఎస్ఎల్వి మండీలు ధరలు పుంజుకున్నాయి. 350, 370, 380 కూడా వెళ్ళాయి. ఆరంభంలో ధర తగ్గిన మాట వాస్తవం. 400, 450 అంటారు. అది కేవలం 1, 2, 3 లాట్లు మాత్రం మార్కెట్ మొత్తం మీద. పరిమితమైన సంఖ్య కేవలం 3 లాట్లు మాత్రమే. ఈ కొమ్మాసక గారు, సయ్యద్ అన్న ఎస్టర్డే అన్నారుగా రైతే రాజు అని. దేనికన్నా రాజు? ఒక్క పక్క ఫర్టిలైజర్ రేట్స్, లేబర్ రేట్స్ రాజు అని రాజుకి తాగడానికి వాటర్ కూడా లేకుండా పోతుంది. మహాత్మా గాంధీ చెప్పిన మాట అన్న, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు బాగుంటే అందరూ బాగుంటారు. నేను మాత్రం మనస్ఫూర్తిగా అన్నదాతలందరూ బాగుండాలి. వారు బాగుంటే సమాజం బాగున్నట్లే. అన్నం పెట్టి అన్నదాత ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. వాళ్ళ ఇంట సిరులు తాండవించాలి. మన సమాజంలో అత్యధికులు ఆధారపడుతున్నది రైతు వల్లనే. అది కూరగాయలు పండించే రైతులు కావచ్చు, తర్వాత వాణిజ్య పంటలు కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, బొప్పాయి కావచ్చు, ఇవన్నీ రైతులే. రైతు బాగుంటే దేశమే బాగుంటుందన్న. ఎందుకంటే అత్యధిక సమాజంలో మన దేశంలో అధిక భాగం వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. రైతులు, వాళ్ళు పండించే ఉత్పత్తులు, వాటిని అమ్మే దుకాణాలు, వాటిపైన ఆధారపడ్డ కార్మికులు అందరూ. రైతు బాగుంటే దేశం ఖచ్చితంగా బాగుంటుంది. ఎప్పటికైనా ఇవాళ టమోటా పంటలు నష్టం రావచ్చు, రైతులు నష్టపోవచ్చు, కానీ రైతే రాజు, దేశానికి రైతే వెన్నెముక. రైతు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. మిస్ యూ సార్, గ్రేట్ లీడర్ వైఎస్ఆర్ సత్యనారాయణ గారు. ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు, మరణించారు, కానీ ఒక వ్యక్తి మరణం వల్ల ఒక రాష్ట్రం అతాకుతల మీద ఉంటే అది కేవలం వైఎస్ జననేత రాజన్న గారే. నార్త్ ఇండియన్ టమోటా స్టాక్ ఆగస్టు 15 రాకుంటే సౌత్ ఇండియన్ టమోటా రేట్ జంప్. ఆగస్టు 15 నార్త్ ఇండియా కాయలు రావు. పవన్ గారు, మీరు కంగారు పడకండి. అందరూ కామెంట్ పెడతారు. కామెంట్ లేదు, ఏమర్థం కాలేదు మంజునాథ్ గారు. లో ప్లాంటేషన్ మా సైడ్ బ్రదర్. గుర్రంకొండ నుంచి పవన్ తక్కువ బెడం చెబుతున్నారు. పొంగునూరు ఫుల్ ప్లాంటేషన్. రాఘవేంద్ర గారు, 15 డేస్లో ఎక్కువగా వస్తాయి అన్న అనంతపూర్కి. ఎన్ఎస్ రెడ్డి గారు, వాస్తవమే అన్న. సోమ 400 వెళ్ళిన మాట వాస్తవం మీద మహేష్ గారు కామెంట్ పెట్టారు. నేను కూడా అబ్బర్ గారితో మాట్లాడాను. నిన్న సాదా మార్కెట్లో, సోమాల మార్కెట్లో 400 రూపాయలు టమోటా వెళ్ళింది. అన్నా మీకు ముందే తెలుపుతున్నాను, జూలై 20కి 1 lakh దాడుతుంది. ఆగస్టు 15 3 lakhs ఉండొచ్చు అనంతపురంలో. ఎంఆర్ తాజ్ న్యూస్ గారు. భాస్కర్ గారు,
మీరన్నట్టు మార్కెట్కి మీ జూలై 20కి 1 లక్ష, ఆగస్టు 15కి 3 లక్షలు వచ్చినా డోంట్ వరీ, మార్కెట్కి నో సేల్ పడుతుంది. మీరు కంగారు పడకండి. ఆ స్థాయిలో దిగుమతి వస్తే ఆవులకు మేత వెలిసింది. ఉన్న 50 కేజీల బాక్స్కే రేట్ లేదు. ప్రస్తుతం 50,000 బాక్సులు వస్తున్న అనంతబాటు ఇప్పుడే ధర లేదు. మీరు అన్నట్టుగా రానున్న రోజుల్లో లక్షల సంఖ్యలో దిగుమతి వస్తే మాత్రం ఆవులకు మేత వెలిసింది, నో సేల్ పడుతుంది. భాస్కర్ గారు చెప్పారు. బట్ అది మనం చెప్పలేమన్నా. ఇది రైతు నిరుత్సాహపరిచినట్లే. ఏ సమయంలో ఏం జరుగుతుందో వరుణదేవుడు ఒక్కసారిగా ప్రకోపిస్తే ఏం చేయలేం. మన అంచనాలని తల్లకిందలు. అనంతపురం ఇవాళ 50,000 దిగుమతి వచ్చింది. దానికి కుంటిముక్కల రాంబాబు గారు, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నా, ముందుంది ముసళ్ళ పండగ. హ్యాపీనా నీకు గంగిరెడ్డి గారు? నాకెందుకు హ్యాపీ బ్రదర్. ఇక వలీ గారు 4 ఎస్సులు 3 డీలు 1349 గారు, సయ్యదన్న నువ్వు మండి వనరులతో రైతులతో మధ్యవర్తిగా ఉంటున్నావు. అడిగిన ప్రతిసారి సీత కష్టాలు సీతవి, ప్రతి కష్టాలు పీతవి. అయితే ఈ క్లారిటీ ఇవ్వాల్సింది ఏమనగా సీత ఎవరు? సీత ఎవరు అడుగుతారేం బ్రదర్? తీతరాయుగం రామావతారం శీల పరీక్ష చేయమంటే అగ్నిగుండంలో దూకి పునీతైన మహాసాధ్వి సీత ఎవరు అడుగుతున్నారు. పీత ఎవరు? నువ్వు ఈ కామెంట్ సమాధానం చెప్పడం మాత్రమే రైతులకు మధ్యవర్తిగా వర్తిస్తున్నామని అనుకుంటాం. ఈ కామెంట్ ఖచ్చితంగా చదవాలి, సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా సమాధానం చెప్తున్నారా? మీరు అడిగిన తర్వాత కొన్ని జాతీయాలు పుట్టాయి, అది ఎలా పుట్టాయి ఎవరికి తెలియదు. కానీ మీరు సీత కష్టాలు సీతవి, పేద కష్టాలు పీతవి అంటే ఏమని అడిగారు? గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానం ఇప్పుడు పెడుతున్నాను, శ్రద్ధగా వినండి, మీకే అర్థమవుతుంది. ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి? నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు? యజమాని కష్టాలు యజమానికి ఉన్నాయండి, నౌకర కష్టాలు నౌకరకు ఉన్నాయి. సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీత మనకి చెబుతుందా? సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు రాశాడు ఆయన. పీత ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవడు రాయలేదు. పీత కష్టాలు లేవా? దాని కష్టాలు దానికి ఉన్నాయండి. పీత గర్భం ధరించింది అంటే పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా. సీతాదేవి సహా లోకంలో ఎవరికి అంత కష్టం లేదు. పీత కష్టం ఉంది నిజంగా. ఎండ్రికాయ అది గర్భం ధరించింది, పిల్లలు బయటికి ఎలా వస్తాయండి? దానికి బయటికి రావడానికి ఏం లేదండి. కడుపు చీల్చుకుని వస్తాయమ్మా, తల్లిపేత చచ్చిపోవలసిందే, ఇంకో మార్గం లేదండి. అయినా పిల్లలకంటుంది అది త్యాగమూర్తి, తన బతుకు పోగొట్టుకుంటుంది. అంటే పీత కష్టాలు పీతకున్నాయి. పీతకు రాయడానికి వాల్మీకి లేడు, మరి సీతకున్నాడు. కానీ అందుకే తెలుగులో సామెత సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకున్న కష్టాలు లేనివాడు ఎవడు బో అన్నారు. ఏం సోదరా, సీత అంటే ఎవరు, పీత అంటే ఎవరు, సీత కష్టాలు పేద కష్టాలు ఏమి వ్యత్యాసం అర్థమైందనుకుంటున్నాను. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే ఇది చివరి కామెంటు జే శివకుమార్ గారు. సయ్యదన్న రేట్లు లేకపోవడం ఒక వంతు బాధేదే. మొలక చెరువులో టమోటాలు అమ్ముకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తూ ఉంది. అంత భారీ స్టాక్ వస్తూ ఉంది. మండీలోకి వెళ్ళిన బండి ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. కాయలు అమ్మి పట్టీ తీసుకుని బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి 12 లేదా 1 గంట అవుతూ ఉంది. అంత బరువు, అంత భారీ సరుకు వస్తూ ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. కాక ఏదేమైనా సీత కష్టాలు పేద కష్టాలు అంటే ఏమీ నేను నన్ను అడగడం వల్ల నాకు కూడా ఇవాళ విషయం తెలిసింది. HDD గారు, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. సమాధానం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం.